నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అమరావతికి వరుస కడుతున్న దేశ విదేశీ సంస్థలు. స్థలం కోసం సిఆర్డీఏకు దరఖాస్తు చేసిన 15 జాతీయ బ్యాంకులు. నిఫ్ట్. తెలంగాణలో అత్యంత వెనుకబడిన వర్గాలకు కేసీఆర్ భరోసా. ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుకు నిర్ణయం. బడ్జెట్లోనే నిధులు. శాఖాధిపతులు ఉన్నతాధికారులతో నేడు చంద్రబాబు భేటీ. బడ్జెట్ సమావేశాలకు సమాయత్తం చేయడమే ప్రధాన ఎజెండా. నేడు తిరుమలకు కేసీఆర్. శ్రీవారికి సాలగ్రామ హారం, కంఠాభరణాలు సమర్పించి తెలంగాణ మొక్కులు తీర్చనున్న సీఎం. రెండో విడత స్వచ్ఛధన్ అభియాన్కు సిద్ధమైన ఆదాయ పన్ను శాఖ. అనుమానాస్పద ఖాతాలపై మార్చిలో మరో దశ పరిశీలన. టాటా గ్రూప్ చైర్మన్ గా నేడు బాధ్యతలు స్వీకరించనున్న చంద్రశేఖరన్. సవాళ్లనే అవకాశాలుగా మలుచుకుంటానని ఉద్ఘాటన. ఆయుధాల దిగుమతిలో అగ్రభాగాన భారత్. ప్రపంచ మార్కెట్లో 13% వాటా. శాంతి పరిశోధన సంస్థ అధ్యయనంలో వెల్లడి. దేశ విదేశాల్లోని ప్రతిష్టాత్మక సంస్థలన్నీ అమరావతిలో తమ విభాగాన్ని ఏర్పాటు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి. అమరావతిలో స్థలం కేటాయించాలని 15 జాతీయ బ్యాంకులు సహా పలు సంస్థలు రాజధాని అభివృద్ధి ప్రాధికార సంస్థ సిఆర్డీఏకు దరఖాస్తు చేసుకున్నాయి. మరోవైపు ఇప్పటికే సిఆర్డీఏతో ఒప్పందం చేసుకున్న విద్యా సంస్థలు నెల రోజుల్లో నిర్మాణాలు ప్రారంభించేందుకు సిద్ధమయ్యాయి. నవ్యాంధ్ర రాజధాని అమరావతికి తరలివచ్చేందుకు ప్రతిష్టాత్మక సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. అమరావతిలో స్థలం కేటాయించాలంటూ సిఆర్డీఏకు దరఖాస్తులు చేసుకుంటున్నాయి. ఫ్యాషన్ డిజైనింగ్, అపారల్ టెక్నాలజీలో ప్రతిష్టాత్మక సంస్థగా పేరొందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ నిఫ్ట్ తాజాగా సిఆర్డీఏను సంప్రదించింది. వైద్యారోగ్య రంగంలో దుబాయ్కు చెందిన సంస్థ బీఆర్ షెట్టి సంస్థకు దొండపాటులో 100 ఎకరాల భూమి కేటాయించేందుకు సిఆర్డీఏ ఏర్పాట్లు చేసింది. ఈ భూమిలో అంతర్జాతీయ స్థాయి వైద్యశాలను నిర్మించనుండగా ఇండో యూకే ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ కు ప్రభుత్వం 150 ఎకరాలను కేటాయించింది. వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విట్ విశ్వవిద్యాలయ నిర్మాణ పనులు ఇప్పటికే ప్రారంభం కాగా, నీరుకొండలో కేటాయించిన 100 ఎకరాల్లో ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయం నిర్మాణం దిశగా చర్యలు తీసుకుంటోంది. నవలూరులో అమృత యూనివర్సిటీకి కేటాయించిన 150 ఎకరాలకు నిర్దేశించిన ధరను చెల్లిస్తే తక్షణం పత్రాలిచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అటు జాతీయ బ్యాంకులు సైతం తమ కార్యాలయాలను రాజధానిలో ఏర్పాటు చేసుకునేందుకు స్థలం కేటాయించాలంటూ సిఆర్డీఏ కోరుతున్నాయి. ఇప్పటి వరకు 15 బ్యాంకులు స్థలం కోసం దరఖాస్తు చేసుకున్నాయి. ఇప్పటికే సిఆర్డీఏతో ఒప్పందం చేసుకున్న సంస్థలు త్వరలోనే నిర్మాణాల్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాయి. పురావస్తు మ్యూజియం సహా బయోడైవర్సిటీ మ్యూజియం ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి సిఆర్డీఏకు దరఖాస్తులు వచ్చాయి. జాతీయ స్థాయిలోని ప్రభుత్వ ప్రైవేటు బ్యాంకులు కూడా తమకు స్థలాలు కావాలంటూ సిఆర్డీఏను కోరాయి. ఏ ప్రాతిపదికన వీటికి స్థల కేటాయింపులు చేయాలనే అంశంపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. దీనిపై త్వరలోనే ప్రభుత్వం ఓ విధానం రూపొందిస్తుందని సిఆర్డీఏ తెలిపింది. పాలనా యంత్రాంగాన్ని బడ్జెట్ సమావేశాలకు సమాయత్తం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సిద్ధమయ్యారు. ఈ మేరకు వారికి లక్ష్యాలు నిర్దేశించి అందుకు అనుగుణంగా పనిచేయించేందుకు ఇవాళ శాఖాధిపతులతో సమావేశం కానున్నారు. ఈ మధ్యాహ్నం సచివాలయంలో జరిగే ఉన్నత స్థాయి సమీక్షకు మంత్రులు, శాఖాధిపతులు, కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు హాజరు కానున్నారు. అసెంబ్లీలో ఏ ప్రశ్న ఎదురైనప్పటికీ అందుకనుగుణంగా ముందస్తు సమాచారాన్ని సిద్ధం చేసుకుని ఉంచుకోవడం సహా బడ్జెట్ లక్ష్యాలు, రాష్ట్ర అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి పాలనా యంత్రాంగానికి దిశానిర్దేశం చేస్తారు. మార్చి 3 నుంచి అసెంబ్లీ సమావేశాలను ప్రారంభించి మార్చి 8న ఉదయం 11 గంటలకు బడ్జెట్ ప్రవేశపెట్టేలా సర్కారు ప్రణాళిక సిద్ధం చేసుకుంది. తెలంగాణలో అత్యంత వెనుకబడిన తరగతుల అభ్యున్నతి కోసం ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ మేరకు బీసీ కార్పొరేషన్ కొనసాగిస్తూనే ఎంబీసీ కులాల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. సుదీర్ఘ పోరాటం తర్వాత సాధించుకున్న తెలంగాణలో అన్ని వర్గాలు సుఖ సంతోషాలతో ఉండాలన్నదే తన అభిమతమని కేసీఆర్ తేల్చి చెప్పారు.
తెలంగాణలో అత్యంత వెనుకబడిన వారి సంక్షేమానికి చేపట్టాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయా వర్గాల ప్రతినిధులతో సమీక్షించారు. ప్రగతి భవన్లో సుదీర్ఘంగా జరిగిన ఈ సమీక్షలో పోరాడి సాధించుకున్న తెలంగాణలో అన్ని వర్గాలు సంతోషంగా బతకాలనేదే తమ అభిమతమని కేసీఆర్ స్పష్టం చేశారు. బీసీల్లో భాగమైనప్పటికీ శ్రద్ధ పెట్టనందున కొన్ని కులాలు అత్యంత వెనుకబడి ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేసిన కేసీఆర్ ప్రభుత్వాలు అనేక పథకాలు తీసుకొచ్చినప్పటికీ ఇంకా చీకట్లోనే మగ్గుతున్నాయన్నారు. ఆయా కుటుంబాల్లో వెలుగు రావాల్సిన అవసరం ఉందన్న కేసీఆర్ ఎంబీసీల ప్రతినిధులతోనే కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని, రాజకీయ జోక్యం లేకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కుల వృత్తులపై ఆధారపడిన ఉపాధి కోల్పోయిన వారికి వేర్వేరు వ్యూహాలను అనుసరిస్తామని, మనుగడ సాగిస్తున్న కుల వృత్తుల్ని ప్రోత్సహించి ఆర్థిక సహకారం అందిస్తామని తెలిపారు. వృత్తులు లేని కుటుంబాలకు ప్రభుత్వమే కొన్ని పనులు కల్పిస్తుందని, ప్రభుత్వ నిర్మాణాలు, కార్యక్రమాల్లో వారిని భాగస్వాములు చేస్తామని చెప్పారు. తమను ఎవరూ పట్టించుకోవటం లేదన్న చింత ఎంబీసీలకు అక్కర్లేదన్న ముఖ్యమంత్రి తాను వెంట ఉన్నానన్న ఆత్మస్థైర్యంతో ముందడుగు వెయ్యాలని సూచించారు. గురుకులాల్లో పిల్లలను చేర్పించి వారికి నాణ్యమైన విద్య అందించాలని ఎంబీసీ ప్రతినిధులకు చెప్పారు. బ్యాంకులతో సంబంధం లేకుండా ఆర్థిక చేయూత కల్పిస్తామని, వాటి ద్వారా ఉపాధి పొందాలని తెలిపారు. రాష్ట్రంలో ఎంబీసీలు బాగుపడి దేశానికి ఆదర్శం కావాలన్న కేసీఆర్ తెలంగాణలో తమ బతుకులు బాగుపడ్డాయని, ప్రతి వర్గం సంతృప్తి చెందితేనే తనకు ఆత్మతృప్తి కలుగుతుందని వ్యాఖ్యానించారు. శ్రీవారి మొక్కు చెల్లించుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ తిరుపతి వెళ్లనున్నారు. కుటుంబ సమేతంగా ఈ రాత్రి పద్మావతి వసతి గృహంలో బస చేయనున్న ఆయన రేపు తెల్లవారుజామున తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటైతే సాలగ్రామహారం, కంఠాభరణం చేయిస్తానని 2010లో స్వామివారికి మొక్కుకున్న మేరకు శ్రీవారికి ఆయా ఆభరణాలతో పాటు పద్మావతి అమ్మవారికి ముక్కుపుడక తయారీ బాధ్యతను తిరుమల తిరుపతి దేవస్థానానికి అప్పగించి 5 కోట్ల రూపాయలను బోర్డుకు జమ చేశారు. అందుకనుగుణంగా 14.20 కిలోల బంగారంతో సాలగ్రామహారం, 4.65 కిలోలతో కంఠాభరణాన్ని ఏడుకొండల వారికి సిద్ధం చేశారు. సాలగ్రామహారం ధర 3,70,00,000 కాగా కంఠాభరణం ధర 1,21,00,000. స్వామివారి దర్శనం అనంతరం పద్మావతి అమ్మవారిని కూడా దర్శించుకోనున్న కేసీఆర్ ముక్కుపుడకను సమర్పించనున్నారు. తిరుపతిలో జరగనున్న తెలంగాణ పౌర సరఫరాల సంస్థ చైర్మన్ పెద్ది సుదర్శన్ రెడ్డి వివాహానికి కూడా కేసీఆర్ హాజరవుతారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత బ్యాంకు ఖాతాలో నల్లధనం భారీగా జమ చేసుకున్న నల్ల కుబేరుల భరతం పట్టేందుకు ఆదాయ పన్ను శాఖ సిద్ధమైంది. ఈ మేరకు మార్చిలో 2వ విడత స్వచ్ఛ ధన్ అభియాన్ కార్యక్రమాన్ని చేపట్టనుంది. అనుమానాస్పద ఖాతాల పరిశీలన, ఖాతాదారులపై చర్యలకు ఉద్దేశించిన ఈ కార్యక్రమం మొదటి దశలో 18 లక్షల ఖాతాలు గుర్తించి తాకీదులు జారీ చేసింది. వారిలో 7 లక్షల మంది సమాధానాలిచ్చారు. నోట్ల రద్దుకు ముందు, తర్వాత పలు ఖాతాదారుల జమల వివరాలు బ్యాంకుల నుంచి 10 రోజుల్లో ప్రభుత్వానికి అందనున్నాయి. అనంతరం విశ్లేషణ ప్రారంభిస్తారు. ఈ ఖాతాల పరిశీలనకు 2 విశ్లేషణ సంస్థలు నియమిస్తారు. తర్వాత అనుమానాస్పద ఖాతాలు గుర్తించి తాకీదులు పంపిస్తారు. 5 లక్షల కంటే తక్కువ జమ చేసిన ఖాతాలను తాము పరిశీలించబోమని అధికారులు చెబుతున్నారు. నోట్ల రద్దు తర్వాత దాదాపు 10 లక్షల కోట్ల ఖాతాల్లో 2 లక్షల కంటే ఎక్కువ డబ్బు జమైంది. వాటిలో 4.5 లక్షల కోట్ల ఖాతాలను ఆదాయ పన్ను శాఖ పరిశీలిస్తోంది. మిగతా ఖాతాల్లో గత డిపాజిట్లు, ఆదాయ పన్ను రిటర్నులకు తగినట్లే ఉన్నట్టు తేల్చారు. కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ చరిత్రలోనే తొలిసారి ఆ సంస్థ మాజీ అధినేత నివాసంలో సోదాలు నిర్వహించింది. వివాదాస్పద మాంసం ఎగుమతిదారుడు మోయిన్ ఖురేషీకి అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలపై మాజీ సంచాలకుడు అమర్ ప్రతాప్ సింగ్పై ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీబీఐ ఆయన నివాసంలో తనిఖీలు చేపట్టింది. ఈ కేసులో ఖురేషీ సహా ఆయన ఉద్యోగి ఆదిత్య శర్మ, ట్రైమాక్స్ గ్రూప్ యజమాని కోనేరు ప్రదీప్ సహా మరికొందరిపై ఎఫ్ఐఆర్ నమోదు కాగా ఢిల్లీ, ఘజియాబాద్, చెన్నై, హైదరాబాద్లోని వారి నివాసాలు, కార్యాలయాల్లో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. మాంసం వ్యాపారి ఖురేషీ ప్రభుత్వ అధికారులకు, ప్రజలకు మధ్యవర్తిగా ఉంటూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలు సాగించేవాడనే ఆరోపణలుండగా ఇదే క్రమంలో జగన్ అక్రమాస్తుల కేసులో విచారణ ఎదుర్కొంటున్న కోనేరు ప్రదీప్ బెయిల్ కోసం ఖురేషీని సంప్రదించినట్టు సీబీఐ గుర్తించింది. టాటా గ్రూప్ సంస్థల చైర్మన్గా ఎన్ చంద్రశేఖరన్ ఇవాళ బాధ్యతలు చేపట్టనున్నారు. శతాబ్దన్నర చరిత్ర కలిగిన టాటా గ్రూప్ సంస్థలు చంద్రశేఖరన్ నాయకత్వంలో సంస్థ సరికొత్త యుగంలోకి అడుగుపెట్టనుంది. టాటా గ్రూప్లో చంద్ర పేరుతో అందరికీ సుపరిచితుడైన చంద్రశేఖరన్ టీసీఎస్ సాధించిన విజయాల్లో కీలక పాత్ర ఉంది. సైరస్ మిస్త్రిని తొలగింపు, ఆ తర్వాత జరిగిన పరిణామాల మధ్య టాటా గ్రూప్ చైర్మన్ పదవికి ఎంపికైన చంద్రశేఖరన్ ఇది చాలా పెద్ద బాధ్యతని, ఇందులో గొప్ప అవకాశాలు, అంతకు మించిన సవాళ్లు ఉన్నట్టు పేర్కొన్నారు. వినూత్న పంథాలో సవాళ్లను అధిగమించి తనదైన
ముద్ర వేసుకుంటారని చెప్పారు. బాధ్యతలు చేపట్టగానే యూకేలో టాటా స్టీల్స్ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టనున్న చంద్రశేఖరన్ రతన్ టాటా కలల ప్రాజెక్టు నానోకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ప్రస్తుతం టీసీఎస్ సీఈఓ ఎండీగా ఉన్న చంద్రశేఖరన్ టాటా సంస్థ చైర్మన్గా బాధ్యతలు చేపట్టనున్నందున ఆ స్థానాన్ని రాజేష్ గోపీనాథన్తో భర్తీ చేయనున్నారు. ప్రస్తుతం టీసీఎస్ ప్రధాన ఆర్థిక అధికారిగా ఉన్న రాజేష్ స్థానంలో వి రామకృష్ణన్ బాధ్యతలు చేపట్టనున్నారు. నిత్యం తీవ్రవాద దాడులు, ఉద్రిక్తతల మధ్య అల్లకల్లోలంగా ఉన్న సిరియా మరోసారి వైమానిక దాడులతో దద్దరిల్లింది. తిష్రీన్ ప్రాంతంలో జరిగిన వైమానిక దాడిలో అనేక భవనాలు కుప్పకూలగా అందులో అనేక మంది పిల్లలను చిక్కుకుపోయారు. వారిని సిరియా సివిల్ డిఫెన్స్ స్వచ్ఛంద సంస్థ కార్యకర్తలు కాపాడారు. ఓ భవనం కింద చిక్కుకున్న చిన్నారి బోరుమని విలపిస్తుండగా కార్యకర్తలు అత్యంత చాకచక్యంగా ప్రాణాలతో కాపాడిన దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయి. مو من تحت ابوه هيك ليك 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 يلا عمي يلا يلا عمي لا 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 ما ترفع عليك هدي لحظه يحرك ها خذيني هون خذي هون بسم الله الله اكبر بسم الله الله اكبر الله اكبر الله اكبر شيلها يلا عم وفك شيء عمو شيلها الله اكبر. విశాఖ తెలుగుదేశం నేతల మధ్య నెలకొని ఉన్న విభేదాలను పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పరిష్కరించారు. సోమవారం సాయంత్రం విశాఖ జిల్లా నేతలతో సమావేశం నిర్వహించిన ఆయన జిల్లా మంత్రులు అయ్యన్న పాత్రుడు, గంటా శ్రీనివాసరావుల మధ్య సయోధ్య కుదిర్చారు. వారిద్దరిని ఎదురెదురుగా కూర్చోబెట్టి ఒక్కో సమస్య విన్న బాబు వాటికి స్వయంగా పరిష్కారం చూపారు. ఇంకా అంతర్గత సమస్యలు మిగిలి ఉంటే జిల్లా ఇన్ఛార్జి మంత్రి యనమల రామకృష్ణుడు, పార్టీ అధ్యక్షుడు కళా వెంకట్రావులతో చెప్పి సరిదిద్దుకోవాలని సూచించారు. పార్టీ నేతలంతా ఏకతాటిపై ఉండాలని, వ్యక్తిగత దూషణలకు దిగి పార్టీ పరువు దిగజార్చొద్దని హెచ్చరించారు. ఇదే తరహాలో గండి బాబ్జీ, బండారు సత్యనారాయణమూర్తి, అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్, మాడుగుల ఇన్ఛార్జి రామానాయుళ్లను ఎదురెదురుగా కూర్చోబెట్టి సమస్యలు పరిష్కరించారు. దాదాపు 3.5 గంటల పాటు సాగిన సమావేశం అనంతరం మంత్రులు, ఇద్దరితో పాటు ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు తామంతా ఐక్యంగా ఉన్నామని చాటుతూ గ్రూప్ ఫోటోలు దిగారు. అయ్యన్న పాత్రుడు, గంటా శ్రీనివాసరావులు సీఎం నివాసం నుంచి ఒకే కారులో ప్రయాణించి ఐక్యత చాటారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ కమ్యూనికేషన్స్ విభాగంలో 484 ఎస్సీటీ కానిస్టేబుల్ ఎంపిక కోసం నిర్వహించిన పరీక్షా ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల వివరాలను పోలీస్ నియామక మండలి చైర్మన్ అతుల్ సింగ్ విడుదల చేశారు. కమ్యూనికేషన్స్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన వారిలో 23 మంది ఎంటెక్, 271 మంది బీటెక్ చదివిన అభ్యర్థులు ఉన్నట్టు ఆయన తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు మార్చి 20 నుంచి శిక్షణ ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు అతుల్ సింగ్ తెలిపారు. ఇదే సమయంలో ఏపీ పోలీసులో ఎస్ఐ ఉద్యోగాల భర్తీ కోసం ఈ నెల 18న నిర్వహించిన తుది పరీక్ష కూడా అతుల్ సింగ్ విడుదల చేశారు. ఎస్ఐ పరీక్ష కీ సహా ఎంపికైన కానిస్టేబుల్ అభ్యర్థుల వివరాలను recruitment.appolice.gov.in వెబ్సైట్లో చూడొచ్చని అతుల్ సింగ్ తెలిపారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు నీటిలో జరిగే ప్రమాదాల్లో అత్యవసరంగా స్పందించే విపత్తు నిర్వహణ దళానికి అంతర్జాతీయ స్థాయిలో తర్ఫీదిచ్చేందుకు ఏపీ సర్కారు సిద్ధమైంది. నదులు, కాలువలు, సముద్రాల్లో జరిగే ప్రమాదాల్లో ఆ పనులను సకాలంలో రక్షించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సిబ్బందికి అమెరికా, న్యూజిలాండ్ బృందాలు శిక్షణ ఇవ్వనున్నాయి. 10 రోజులు సాగే ఈ శిక్షణా శిబిరం కోసం అగ్నిమాపక దళానికి చెందిన 40 మంది మెరికల్ లాంటి సిబ్బందిని ఉన్నతాధికారులు ఎంపిక చేశారు. కృష్ణానదిలో ఎక్కువ లోతు ఉండే ప్రకాశం బ్యారేజీకి సమీపంలో ఈ శిక్షణనివ్వాలని నిర్ణయించారు. 3 దశల్లో సాగే ఈ శిక్షణ కార్యక్రమంలో తొలుత విజయవాడలో శిక్షణ ఇస్తారు. తర్వాత 2వ దశలో ఒడిషా చిలక సరస్సు సమీపంలో శిక్షణ ఇవ్వనుండగా 3వ దశలో కోల్కతాలో శిక్షణ ఏర్పాటు చేశారు. ఇలా కఠిన శిక్షణ పొందిన సిబ్బంది అంతర్గతంగా శాఖలో మరింత మందికి తర్ఫీదునివ్వటం సహా మంగళగిరి, రాజమహేంద్రవరంలో పనిచేయనున్నారు. తెలంగాణలో ఇంజనీరింగ్, వ్యవసాయ, ఆయుష్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎంసెట్ షెడ్యూల్ విడుదలైంది. మే 12న నిర్వహించ తలపెట్టిన ఎంసెట్ షెడ్యూల్ను ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి ప్రకటించారు. ఈ నెల 27న ఎంసెట్ నోటిఫికేషన్ విడుదల కానుండగా మార్చి 3 నుంచి ఏప్రిల్ 3 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. 500 రూపాయల అపరాధ రుసుముతో ఏప్రిల్ 12 వరకు, 1000 రూపాయల జరిమానాతో ఏప్రిల్ 21, 5000 రూపాయలతో ఏప్రిల్ 29, 10,000 రూపాయల అపరాధ రుసుముతో మే 8 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. మే 12 ఉదయం ఇంజనీరింగ్, మధ్యాహ్నం వ్యవసాయం, ఆయుష్ పరీక్ష నిర్వహిస్తారు. మే 22న ర్యాంకులను ప్రకటిస్తారు. తెలంగాణలో 17 ప్రాంతీయ కేంద్రాల్లో పరీక్ష జరగనుండగా ఏపీలో తిరుపతి, విజయవాడ, విశాఖల్లో కేంద్రాలను ఏర్పాటు చేశారు. పాలిటెక్నిక్ చేసిన వారు ఇంజనీరింగ్ 2వ సంవత్సరంలో చేరేందుకు నిర్వహించే ఈసెట్ పరీక్ష మే 6న నిర్వహిస్తారు. పాపిరెడ్డి తెలిపారు. ఈ ఏడాది నుంచి ఆన్లైన్లోనే ఉంటుందన్నారు. ఎల్ఎల్బి, ఎల్ఎల్ఎం కోర్సులో ప్రవేశాల కోసం లాసెట్, పీజీఎల్సెట్ మే 27న పరీక్షలు నిర్వహించనున్నారు.
డంపింగ్ యార్డు తరలించమని ఎన్నిసార్లు వేడుకున్నా పట్టించుకుని నగరపాలక శాఖ అధికారులకు స్థానికులు చుక్కలు చూపించారు. ఖమ్మం శివారు దానవయ్యగూడెంలో ఇళ్ల పక్కనే డంపింగ్ యార్డు ఉంది. దుర్వాసన, పొగ, దోమల విడత తట్టుకోలేకపోతున్నామని స్థానికులు నగరపాలక శాఖ అధికారులకు ఎన్నో విజ్ఞాపనలు అందజేశారు. గతంలో ఖమ్మం పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్కు గోడు వెళ్లబోసుకున్నారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన సీఎం యార్డును తరలించాలని అధికారులను ఆదేశించారు. కానీ అడుగు ముందుకు పడలేదు. పరిస్థితిలో మార్పు లేదు. విసిగి వేశారన్న జనం డంపింగ్ యార్డులో 2 రోజులుగా చెలరేగుతున్న దట్టమైన పొగలను పరిశీలించేందుకు వచ్చిన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నగర కమిషనర్ శ్రీనివాస్, కార్పొరేటర్లు శ్వేత, భాస్కర్తో పాటు సిబ్బందిని యార్డులో ఉంచి బయట నుంచి గేట్లకు తాళాలు వేశారు. కంగుతిన్న అధికారులు, కార్పొరేటర్లు డంపింగ్ యార్డులో ఉండలేక ఉక్కిరిబిక్కిరయ్యారు. పోలీసులు వచ్చి ఆందోళనకారులకు నచ్చజెప్పారు. త్వరలోనే డంపింగ్ యార్డు తరలిస్తామన్న నగర కమిషనర్ హామీతో స్థానికులు శాంతించగా పరిస్థితి సద్దుమణిగింది. వరంగల్ ఎనిమామల వ్యవసాయ మార్కెట్లో దేశీ రక మిర్చి సోమవారం రికార్డు ధర పలికింది. సీజన్ ఆరంభంలోనే 14,500 పలకగా రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జయశంకర్ జిల్లాకు మాత్రమే పరిమితమైన మరో రకం సింగిల్ పట్టి ఏకంగా 17,000 మార్క్ దాటింది. ప్రస్తుత సీజన్లో ఈ రకం మిర్చి సోమవారం మార్కెట్కు వచ్చినట్లు కార్యదర్శి అజ్మీరారాజు తెలిపారు. నాణ్యమైన సరుకును మార్కెట్కు తీసుకొచ్చి మంచి ధరలు పొందాలని ఆయన రైతులకు సూచించారు. పక్క మార్కెట్లతో పోల్చుకుంటే అంటే ఖమ్మం కానీ గుంటూరు మార్కెట్లతో పోల్చుకుంటే దాదాపుగా రేట్లు వాళ్ళతో మనకి ఒక 100 నుంచి 200 రూపాయలు మన మార్కెట్లో ఎనమామల మార్కెట్లో ఎక్కువగా ఉన్నట్టుగా మనం గమనించవచ్చు. మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలం పుణ్యక్షేత్రానికి హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు టీఎస్ఆర్టీసీ రంగారెడ్డి రీజనల్ మేనేజర్ గంగాధర్ తెలిపారు. ఇందుకు సంబంధించిన కరపత్రాలను మహాత్మాగాంధీ బస్ స్టేషన్లో విడుదల చేసిన ఆయన హైదరాబాద్ నుంచి శ్రీశైలం పుణ్యక్షేత్రానికి ఈ నెల 22 నుంచి 25వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు నడుస్తాయని వెల్లడించారు. ఈ బస్సులు ఎంజీబీఎస్లోని ప్లాట్ఫామ్ నెంబర్లు 28, 29, 30, 31 సహా జూబ్లీ బస్ స్టేషన్, ఈసీఐఎల్, ఐఎస్ సదన్, ఎల్బీనగర్, కేపీహెచ్బీ, బీరంగూడ ప్రాంతాల నుంచి బయలుదేరుతాయని వివరించారు. సో 22 నుంచి స్పెషల్ బస్సులు పెట్టాం. 22nd నాడు 50, అదేవిధంగా 23rd 100, 24th 130, 25th 40. డౌన్ ట్రాఫిక్ కూడా మనం అప్ ట్రాఫిక్ కొంచెం కంటే డౌన్ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందనే ఉద్దేశంతో 25th నాడు ఒక 40 బస్సులు అదనంగా పంపిస్తున్నాం. www.tsrt.online.in ద్వారా రిజర్వ్ చేసుకుంటే నెంబర్ ఆఫ్ బస్సెస్ రిక్వైర్మెంట్ బస్సు బట్టి బస్సులు పెంచడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మా అడ్వాన్స్ రిజర్వ్ చేసుకోవాలని మా విజ్ఞప్తి. అగ్రరాజ్యంలోకి శరణార్థులు 7 ముస్లిం దేశాల పౌరుల రాకను నిషేధిస్తూ జారీ చేసిన కార్యనిర్వాహక ఆదేశాలను న్యాయస్థానాలు నిలిపివేసిన వేళ వాటిని సవరించి కొత్త ఆదేశాలు ఇస్తామని ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ మేరకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు సిద్ధం చేసిన నూతన కార్యనిర్వాహక ఆదేశాల్లో కూడా గతంలో లక్ష్యం చేసుకున్న 7 ముస్లిం దేశాలనే మరోసారి లక్ష్యం చేసుకున్నట్టు ఓ అధికారి తెలిపారు. వలస విధానంపై ట్రంప్ ఆదేశాల్ని శాన్ ఫ్రాన్సిస్కో ఫెడరల్ కోర్టు తిరస్కరించిన వెంటనే ఇరాన్, ఇరాక్, సిరియా, యెమెన్, సోమాలియా, సూడాన్, లిబియాల నుంచి వలసదారులు అమెరికాలో ప్రవేశించకుండా నూతన ఆదేశాలు ఇస్తామని ప్రకటించిన ట్రంప్ ఈసారి ఇచ్చే ఆదేశాల్లో ఇప్పటికే గ్రీన్ కార్డు ఉన్న వారికి మినహాయింపు ఇవ్వనున్నట్టు ఓ అధికారి తెలిపారు. ఈ ఆదేశాలకు సంబంధించిన ముసాయిదాను సిద్ధం చేసినట్టు శ్వేత సౌధ అధికారులు కూడా ధృవీకరించారు. తుది ఉత్తర్వులు వెలువడే సమయానికి మార్పులు జరిగే అవకాశాలు లేకపోలేదని చెప్పారు. మరోవైపు ట్రంప్ వలస విధానానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు రోజురోజుకి ఉధృతమవుతున్నాయి. 7 ముస్లిం దేశాల నుంచి వలసలు నిరోధిస్తానని ట్రంప్ తెచ్చిన వలస విధానాన్ని వ్యతిరేకిస్తూ న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో వేలాది మంది నిరసన ప్రదర్శన చేపట్టారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నేను కూడా ముస్లింనేనంటూ రాసిన ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శించి నిరసనకారులు ట్రంప్ తన వైఖరిని మార్చుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రపంచంలో అత్యధిక ఆయుధాలు దిగుమతి చేసుకుంటున్న దేశంగా భారత్ అవతరించింది. చైనా, పాక్తో పోలిస్తే విదేశాల నుంచి భారత్ ఎక్కువ ఆయుధాలు సమీకరిస్తున్నట్టు ఓ అధ్యయనంలో వెల్లడైంది. 2012-16 మధ్య ప్రపంచ ఆయుధ దిగుమతుల్లో భారత్ వాటా 13% ఉన్నట్టు స్టాక్హోమ్ అంతర్జాతీయ శాంతి పరిశోధన సంస్థ సిప్రి పేర్కొంది. చైనా దేశీయంగా ఆయుధాల ఉత్పత్తి పెంచుకుంటుంటే భారత్ మాత్రం ఆయుధ పరిజ్ఞానం కోసం అమెరికా, ఐరోపా, ఇజ్రాయిల్, దక్షిణ కొరియాలపై ఆధారపడుతోందని తెలిపింది. 2007-11, 2012-16 మధ్య భారత్ ఆయుధ దిగుమతులు 43% పెరిగాయని సిప్రి వివరించింది. గత 4 ఏళ్లలో చైనా, పాకిస్తాన్ భారత్ మించిపోయిందని అధ్యయనం తేల్చింది. రెండో స్థానంలో సౌదీ అరేబియా నిలిచినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఇక ఆయుధ ఎగుమతుల్లో అమెరికా అగ్రస్థానంలో నిలిస్తే చైనా, ఫ్రాన్స్, జర్మనీ తర్వాత వరుసలో ఉన్నాయి. మొత్తం ఎగుమతుల్లో 75% ఈ 5 దేశాల నుంచే జరుగుతున్నట్టు అధ్యయన సంస్థ తెలిపింది.
నాగాలాండ్లో హింసాయుత ఆందోళనల నేపథ్యంలో తలెత్తిన రాజకీయ సంక్షోభంతో ముఖ్యమంత్రి పదవికి జలియాంగ్ రాజీనామా చేయగా ఆయన స్థానాన్ని నాగాలాండ్ పీపుల్స్ ఫ్రంట్ అధ్యక్షుడు షురోజిలి లీజిట్సు భర్తీ చేయనున్నారు. ఈ మేరకు అధికార నాగాలాండ్ ప్రజాతంత్ర కూటమి డిఐఎన్ ఎమ్మెల్యేలంతా కలిసి లీజిట్సును ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎన్నుకున్నారు. అనంతరం నాగాలాండ్ శాసనసభాపక్షం కూడా సమావేశమై తమ నేతగా లీజిట్సును ఎన్నుకుంది. తర్వాత లీజిట్సు గవర్నర్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరగా ఇందుకు గవర్నర్ అనుమతించారు. ఈ మేరకు లీజిట్సు ఈ నెల 22న ప్రమాణం చేయనున్నారు. అన్ని పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఇవాళ జరగనున్నాయి. ఇన్నాళ్లు మిత్రపక్షాలుగా కొనసాగిన భారతీయ జనతా పార్టీ, శివసేన ఈ ఎన్నికల్లో వేర్వేరుగా పోటీ చేస్తుండగా బీఎంసీపై కాషాయ జెండా ఎగరవేయాలని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నాయకత్వంలో భాజపా ప్రయత్నిస్తోంది. ఎలాగైనా గెలుపు తమదే కావాలని ఉద్దవ్ ఠాక్రే సారథ్యంలోని శివసేన పట్టుదలగా ఉంది. ఈ రెండు పార్టీలు దూకుడుతో పోటీ ఆసక్తిగా మారింది. 227 మున్సిపల్ వార్డుల్లో 2275 మంది పోటీ చేస్తున్నారు. 1582 ప్రాంతాల్లో 7304 పోలింగ్ బూతులు ఏర్పాటు చేశారు. ఉదయం 7:30 నుంచి సాయంత్రం 5:30 వరకు పోలింగ్ జరగనుండగా గురువారం ఓట్ల లెక్కింపు చేపడతారు. మరోవైపు 10 మున్సిపల్ కార్పొరేషన్లో ప్రతినిధులను ఎన్నుకునేందుకు 1.95 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఐపీఎల్ పోటీలకు ఎంపికవుతానని ఊహించలేదని, హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు తనను కొనుగోలు చేయడం ఆనందంగా ఉందని హైదరాబాద్ క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ అన్నారు. మాసబ్ ట్యాంకుకు చెందిన మహమ్మద్ గౌస్ తనయుడైన సిరాజ్ను సన్ రైజర్స్ జట్టు 2,06,00,000 రూపాయలకు కొనుగోలు చేసింది. బాల్యం నుంచి తనకు క్రికెట్ అంటే ఎంతో ఇష్టమని, తల్లిదండ్రులు సైతం ప్రోత్సహించారని సిరాజ్ తెలిపారు. పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన అతని స్నేహితులు, బంధుమిత్రులు సిరాజ్ను అభినందించారు. इंडिया खेला, रणजी ट्रॉफी खेला, सैयद मुश्ताक अली ट्रॉफी खेला और ये इंडिया ए के लिए ऑस्ट्रेलिया अगेंस्ट इंडिया के साथ उसमें टीम में था. अब विजय हजारे जो अपकमिंग वनडे नॉकआउट्स मैचेस है उसमें भी हूँ. मेरा फ्यूचर प्लान है इंडिया खेलने का. अब तो मेरा फ्यूचर पहले था आईपीएल खेलने का, अब तो इंडिया खेलने का. हर कोई मेरी तरह जो बॉलिंग डाले और मेहनत करना और फिटनेस के लिए ज़्यादा ध्यान देना. मोटिवेशन में रणजी ट्रॉफी के भरत अरुण है और जो कैप्टन है बद्रीनाथ और हमारे जो बॉलर्स हैं मेरे सीनियर्स, उन्हें मुझे सपोर्ट करें. ముఖ్యాంశాలు మరోసారి. అమరావతికి వరుస కడుతున్న దేశ విదేశీ సంస్థలు. స్థలం కోసం సిఆర్డీఏకు దరఖాస్తు చేసిన 15 జాతీయ బ్యాంకులు, నిఫ్ట్. తెలంగాణలో అత్యంత వెనుకబడిన వర్గాలకు కేసీఆర్ భరోసా. ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుకు నిర్ణయం, బడ్జెట్లోనే నిధులు. శాఖాధిపతులు, ఉన్నతాధికారులతో నేడు చంద్రబాబు భేటీ. బడ్జెట్ సమావేశాలకు సమాయత్తం చేయడమే ప్రధాన ఎజెండా. నేడు తిరుమలకు కేసీఆర్. శ్రీవారికి సాలగ్రామ హారం, కంఠాభరణాలు సమర్పించి తెలంగాణ మొక్కులు తీర్చనున్న సీఎం. రెండో విడత స్వచ్ఛధన్ అభియాన్కు సిద్ధమైన ఆదాయ పన్ను శాఖ. అనుమానాస్పద ఖాతాలపై మార్చిలో మరో దశ పరిశీలన. టాటా గ్రూప్ చైర్మన్ గా నేడు బాధ్యతలు స్వీకరించనున్న చంద్రశేఖరన్. సవాళ్లనే అవకాశాలుగా మలుచుకుంటానని ఉద్ఘాటన. ఆయుధాల దిగుమతిలో అగ్రభాగాన భారత్. ప్రపంచ మార్కెట్లో 13% వాటా. శాంతి పరిశోధన సంస్థ అధ్యయనంలో వెల్లడి. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.